గ్రంథాలయాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆమె జలదంకి మండలంలోని బ్రాహ్మణ క్రాక జలదంకి గ్రంథాలయంను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల్లో ఉన్న విలువైన గ్రంథాలు, పుస్తకాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. గ్రంథాలయాల్లో మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రంథాలయాల్లో పేరుకుపోయిన పలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో గ్రంథాలయాలను పరిశీలించామని, త్వరలో వాటికి అవసరమైన మరమ్మతు పనులు చేస్తామని అన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆమె జలదంకి మండలంలోని బ్రాహ్మణ క్రాక జలదంకి గ్రంథాలయంను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల్లో ఉన్న విలువైన గ్రంథాలు, పుస్తకాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. గ్రంథాలయాల్లో మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రంథాలయాల్లో పేరుకుపోయిన పలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో గ్రంథాలయాలను పరిశీలించామని, త్వరలో వాటికి అవసరమైన మరమ్మతు పనులు చేస్తామని అన్నారు. లక్ష్మీకరంగా పెట్టుకుని ఉంది గ్రంథాలయం, మంచిగా బాగుంది, కొత్తది కాబట్టి చాలా బాగుంది, కొత్తది కాబట్టి నేను సాధిస్తూ పెంచుతున్నా. మన సీనియర్స్ కూడా అనేది ఫ్రీగా వదలాలి. అది ఎప్పుడైనా వచ్చి కూర్చో కాబట్టి మన ఊర్లో ప్రతి చోట దేవాలయానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, మన విద్యాలయాలకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. కానీ ఒక గ్రంథాలయ వ్యవస్థ ఒకటి మాత్రమే పూర్తి నిర్లక్ష్యానికి గురైపోయింది. అది మనందరికీ తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాలుగా ఎటువంటి ఆదరణ లేదు. చాలామందికి ఈ గ్రంథాలయ వ్యవస్థ ఒకటి ఉందనేది కూడా తెలియదు. అందుకని ఇప్పుడు కొత్తగా మన లోకేష్ బాబు గారు గ్రంథాలయాల వ్యవస్థ మీద దృష్టి పెట్టి అన్ని చోట్ల గ్రంథాలయాలు అభివృద్ధి చేయాలా, ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా గ్రంథాలయానికి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చూడమని చెప్పి ఆదేశాలు. అంటే దీన్ని బట్టి మనం గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి పోల్చుకుంటే ఎంత సుపరిపాలన అందిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ గ్రంథాలయ వ్యవస్థని బయటికి తీసుకురావడం అంటే అసలు మామూలు విషయం కాదు. ప్రతి జిల్లాకి ఒక గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా మార్చమని లోకేష్ బాబు గారి ఆదేశాలు. దీంట్లో భాగంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి హెడ్ క్వార్టర్ కాబట్టి నేను అక్కడికి శాంక్షన్ చేశాను డిజిటల్ గ్రంథాలయము. పెద్దగా ప్లేస్ కూడా బాగుంది కాబట్టి. అలా కాకుండా మనం ప్రతి మండలానికి ఒక గ్రంథాలయం ఉంది, మంచిగా ఉంది. అంటే కొన్ని ఏమో ఇట్లా పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి, అంటే కొన్ని ఇది పిల్లర్స్ అన్న మరీ కూలిపోయేటి ఉంటే వాటిని కంప్లీట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే 30 నుంచి 40 లక్షలు కనీసం ఉండాలి కదా. నాకు తెలిసి మరి మీరు చెప్పాలి ఎంత ఉంటుందో. 30 లక్షలు అవుతుంది. అయితే గ్రంథాలయాల గురించి మీకు తెలిసిందే, ఎటువంటి ఆదరణ లేదు, రావాల్సిన సెస్ అమౌంట్లు రాలేదు. దాదాపు 50 కోట్లు పైగా అడ్రస్ లేదు. అది అప్పుడే ఆగిపోయింది. ఇంతకు ముందు ఉండగానే ప్రభుత్వంలోనే ఆగిపోయింది. ఇప్పుడు అవన్నీ ఆ బకాయిలు రావాలంటే కొంచెం కష్టమైన పరిస్థితి. ఇప్పుడు కొద్దిగా మనకి ఇస్తున్నారు, ఇచ్చింది కాస్త జీతాలకే వెళ్ళిపోతుంది. ఇంకా ప్రతి గ్రంథాలయం ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాలు, మూల సదుపాయాలు, పాఠకులకు అసౌకర్యం, పుస్తకాల కొరత, సిబ్బంది కొరత, ఎక్కడ చూసినా ఏం లేదు. అభివృద్ధి అనేది జీరో. ఇప్పుడిప్పుడే మళ్ళీ మనం ముందుకు నడుస్తున్నాము. కొద్దిగా మనకన్నీ రిలీజ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పడిపోయినటువంటి నష్టాన్ని ఈ ప్రభుత్వంలో మనం పూడ్చుకుంటూ ముందుకు నడవాలి. ఇది బాబు గారు మనకి చెప్పిన విషయమే. అందరం కష్టపడితే కానీ ముందుకెళ్ళలేని పరిస్థితి. లాస్ట్ ప్రభుత్వంలో ఏం చేశారంటే శుభ్రంగా గ్రంథాలయ ఆస్తులు, గ్రంథాలయం నుంచి వచ్చే సెస్ అమౌంట్లు అన్నీ కూడా ఉచిత పథకాలంటూ వాటికి దోసేశారు. అయిపోయినాయి, ఏం మిగలేదు మనకి. అన్ని చోట్ల ఖజానా ఖాళీ అయిపోయింది.
కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే డెవలప్ చేసుకోవాలన్నా ప్రతి మండలానికి సంబంధించిన మన గ్రంథాలయాన్ని డెవలప్ చేసుకోవాలంటే తప్పకుండా ఆ గ్రామ పెద్దలు, అధినాయకులు ప్లస్ మన శాసనసభ్యులు అందరూ కూడా సహకరిస్తే, కొంత గ్రంథాలయం నుంచి ప్రజలు అందరూ సహకారం అందిస్తే, అందరూ భాగస్వాములకి సహకారం అందిస్తే ఖచ్చితంగా మనం ప్రతి చోట గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవచ్చు. గ్రంథాలయం మనకెందుకులే అనుకునేది కాదు, అపారమైన జ్ఞాన సంపద, భావి తరాలకి గ్రంథాలయం ఎంతో ఉపయోగకరమైంది. ఈ సెల్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి గ్రంథాలయాలన్నీ మొత్తం అసలు పిల్లలకైతే గ్రంథాలయం అంటే ఎందుకు కూడా తెలియట్లేదు మన పిల్లకాయలకి. కాబట్టి అపారమైన జ్ఞాన సంపద ఉన్నటువంటి మన గ్రంథాలయాల్ని, ఊరికి ఒక గ్రంథాలయం, ప్రతి ఊరికి ఒక ఆదర్శం, ఒక గర్వకారణంగా చెప్పుకోవాలంటే అందరి సహకారం కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. మీ అందరూ ఇంతమంది ఈ టైంలో అంటే ఈ గ్రంథాలయానికి మీరందరూ ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది విషయం నాకు అర్థమైంది. అయితే అందరూ సహకరించండి. నేను గ్రంథాలయం తరపున వచ్చే సెస్లో కొంత అమౌంట్ నేను ఖర్చు పెడతాము తీసుకొచ్చి. అంటే అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు, మన జలదంకి అన్న కృష్ణారెడ్డి అన్న కొంత ఎమ్మెల్యే గారు కొంచెం సాయం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంపీ నిధుల కింద కూడా మనం అడగచ్చు. అంటే మొత్తం జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి ఎంపీ గారు కూడా నిధులు ఇస్తారు, అడగచ్చు మనము. అంటే ఏ ఊరికి సంబంధించి ఆ ఊరు వాళ్ళు, ఏ మండలానికి సంబంధించి వాళ్ళు మనం కలిసి వెళ్ళి మనం ఒక వినతి పత్రాన్ని ఇస్తే మా గ్రంథాలయం ఏం లేదన్నా మన గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి మనం ఒక ఇప్పుడు నాకు ఎలా ఇచ్చారు, ఇప్పుడు ఇదేందో నేను చర్చలు ఏమైతే ఉన్నాయో అవి వీటికి కావాల్సిన మరమ్మతులు, వీటికి ఏదైనా కొంచెం సాయం కావాలని చెప్పి మనము స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని అడగాలి. ప్లస్ కొందరు దాతలు కూడా ముందుకు వస్తే ఎన్నో మనం చేస్తూ ఉంటాం. ఈ జీవితం అనేది ఏది శాశ్వతం కాదు, ఏ డబ్బులు శాశ్వతం కాదు. ఉన్నది కాస్త గ్రంథాలయం అంటే సాక్షాత్ చదువుల తల్లి సరస్వతీదేవి నిలయము. ఆ సరస్వతీదేవి ఊర్లో కొలువై ఉంటే ఈ గ్రంథాలయ రూపంలో ఆ గ్రామానికి కూడా జ్ఞాన సంపద అనేది ఉంటుంది. మన పిల్లలు భావితరాలు గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. బాగా చదివితే ఒక పుస్తకం మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి పిల్లలు మంచి విజ్ఞానవంతులు, పౌరులుగా ఎదగాలంటే పుస్తకాలు బాగా చదవాలి. ఆ పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ మన పిల్లలకు రావాలంటే గ్రంథాలయాలు బాగుండాలా. గ్రంథాలయాలు బాగుండాలంటే సౌకర్యవంతమైనటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేయాలి. దానికోసం నేను కృషి చేయాలనుకుంటున్నా. మీ అందరూ సహకరిస్తే మనం ప్రతి ఏ మండలానికి సంబంధించిన ఆ మండలం గ్రంథాలయాన్ని అపురూపంగా దిద్దుకుంటే హ్యాపీగా మీరే ఏదైనా డిస్కస్ చేసుకోవాలన్నా కూడా ఎంచక్కా ఇలా గ్రంథాలయంలో కూర్చొని మాట్లాడుకుందాం రండి అనుకునే తట్టుగా మన గ్రంథాలయాన్ని మార్చుకోవాలనేది నా ఉద్దేశం.